నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని తెలిపిన ఏపీ సీఎం। నా సైన్యం 2,60,000 మంది వాలంటీర్లే అన్న వైఎస్ జగన్। అంగరంగ వైభవంగా ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి। పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు విశాఖ సాగర తీరంలో ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ శ్రేణులు। నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు నాయకులు కాబోతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు। ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు। 2,60,000 మంది వాలంటీర్లు తన సైన్యంగా జగన్ అభివర్ణించారు। 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు। లంచం లేని వ్యవస్థను అందించడమే వాలంటీర్ల నియామకమని జగన్ తెలిపారు। లంచాలు వివక్ష వ్యవస్థను వాలంటీర్లు బదులు కొట్టారన్నారు। మీ నిజాయితీని గుర్తిస్తూ 4 ఏళ్లుగా బహుమతులు ఇస్తున్నామన్నారు। 875 మందికి సేవా వజ్ర, 4,150 మందికి సేవా రత్న, 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులను ప్రదానం చేశారు। సేవా వజ్రాలకు 30,000 రూపాయల నుండి 45,000 రూపాయలు, సేవా రత్నాలకు 20,000 నుండి 30,000 రూపాయలు, సేవామిత్రులకు 10,000 నుండి 15,000కు పెంపు చేసి బహుమతులు అందించామన్నారు। రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు। మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని। మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా। మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి। మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి। చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF నిధులు 1,60,00,000 రూపాయలతో నవీకరించిన కొత్తపేట మండలం వానపల్లి శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారి ఆలయ రాజగోపురం మరియు ముఖ మండపాల ప్రారంభోత్సవ ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి। కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్ రామంతో కలిసి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, CGF గ్రాంట్ ద్వారా నియోజకవర్గంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణానికి 1,60,00,000 కోట్ల రూపాయలతో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చివేయడం జరిగిందని,
పులిదిండి మీసాల వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి 75 లక్షల రూపాయలు, వాడపాలెం మారెమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి 1,35 లక్షల రూపాయలు, గోపాలపురం శైవ వైష్ణవ ఆలయాలకు 1,25 లక్షల రూపాయలు, తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నుండి 47 దేవాలయాలకు 4,70 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించుకుని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి శిఖరం నుంచి మన మాన్య మహోదయులు చిన్న సెక్రటరీ గారు నేమారి భాస్కర రామన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సలహాదారులైనటువంటి మాన్యశ్రీ వానపల్లి గ్రామ వాస్తవ్యులు ముఖ్యబిడ్డ నేమారి భాస్కర రామన్ గారు, బలరాముల అమ్మవారి చైర్మన్ గారు, బలరామ అమ్మవారి శిఖర ప్రతిష్టా మహోత్సవంగా సార్ ఒకసారి ఓకే సార్ ఓకే సార్ చలో తమ్ముడు ఒకసారి కూర్చో పెట్టుకుని పైకి నాకు అలాగే पूरा
ఒకసారి చూడండి ఎమ్మెల్యే ఒకసారి చూడండి మైకిల్ వాడి గ్యాప్ ఇచ్చింది శర్మ గారు కొంచెం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు విశాఖ సాగర్ తీరంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళి అర్పించారు. మరణించిన జవాన్లను గుర్తు చేసుకుంటూ మన దేశం కోసం వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని నినదించారు. 2019లో జరిగిన ఘోరమైన ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని వారి కాన్వాయ్లోకి ఢీకొట్టడంతో 40 మంది భారత భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళి అర్పించి వారి త్యాగ ఫలితాలను స్మరించుకున్నారు. ఫిబ్రవరి 14 సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14న ఒక దారుణమైనటువంటి దాడి భారత సైనికులపై జరిగింది. సైనిక బలాలపై సిఆర్పిఎఫ్కి చెందినటువంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందినటువంటి 40 మంది వీరులపై తీవ్రవాదులు దాడి చేసి వారిని హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది, అందరినీ షాక్కు గురి చేసింది. ఈ విధంగా పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు జైషే మొహమ్మద్ వంటి సంస్థకు చెందిన తీవ్రవాదులు ఇటువంటి సంఘటనకు పాల్పడి సుమారు దాని కారణంగా 40 మంది వీర మరణం పాలయ్యారు.
ఈ విధంగా అనేక తీవ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ప్రేరిత దాడులు ఈ దేశంలో జరిగాయి. మోదీ గారి ప్రభుత్వ హయాంలో దేశంలో మరే రాష్ట్రంలో కూడా తీవ్రవాదం అనేది దాదాపుగా 2014 నుంచే దాన్ని తుడిచిపెట్టడం జరిగింది. కానీ మదురు సంఘటనలు కశ్మీర్లో జరిగేవి. 2019లో పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్కి భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత సైన్యం చేసినటువంటి ప్రతి దాడుల కారణంగా జీరో టాలరెన్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం అన్నటువంటి విధానాన్ని అవలంబించిన కారణంగా మన సైనికుల వారి యొక్క గొప్పతనానికి, వారి యొక్క వీరత్వానికి ప్రతీకగా ఇటువంటి దాడులు మళ్ళీ చేయటానికి పాకిస్తాన్ సాహసించలేకపోయింది. అటువంటి 40 మంది జవాన్లు వారి జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం వారు వీరమరణం చెందటం జరిగింది. అటువంటి సైనికుల త్యాగాలని మర్చిపోకూడదు. ఈ దేశం ఎంతకాలమైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వారిని స్మరించుకొని వారందరికీ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఎప్పుడూ కూడా వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని, ఒక రకంగా ఆ దారుణ సంఘటన ఏదైతే ఉన్నదో అది భారత ప్రభుత్వ, భారత సైనిక బలాల వారి యొక్క రిజాల్వ్ని, పట్టుదలని, తీవ్రవాదాన్ని అణచివేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని కలగజేశాయి. ఆ సంకల్ప బలం కారణంగా అటువంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడా చోటు చేసుకోలేదు. అలాగే 2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ఇటువంటి తీవ్రవాద తీవ్రవాద సంస్థలకి, తీవ్రవాదులకి చెంపపెట్టులా వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. ఈరోజు భారతదేశం సురక్షితంగా ఉన్నది అంటే అనేక మంది వీర సైనికులు చేసినటువంటి త్యాగాలు, వారు చనిపోయి ఇక్కడ మనం ఈ మెమోరియల్ దగ్గర ఉన్నాం, బీచ్ రోడ్లో 1971 వార్లో చనిపోయినటువంటి వీర సైనికుల మెమోరియల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రాసినటువంటి అక్షరాలు నిజంగా మనందరం కూడా రోజు గుర్తు చేసుకోవాలి. మేము మీ రేపు సురక్షితంగా ఉండటం కోసం మా ప్రాణాలని ఈరోజు మేము త్యజించామని చెప్పి ఇక్కడ ఒక స్లోగన్ రాయటం జరిగింది. నిజంగా ఇది వాస్తవం. సో అటువంటి వీర సైనికులకి, వీర మరణం పొందినటువంటి సైనికులకి వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ జోహార్లు అర్పిస్తూ, మన సైనిక బలాలు అందించేటువంటి సేవలకి వారిని స్మరించుకుంటూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం ఈరోజు విశాఖపట్నంలో ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వారి మెమోరియల్ సభగా దీన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ఇక్కడికి సందర్శించి ఇక్కడ వార్ మెమోరియల్ దగ్గర వారందరికీ కూడా నమస్సుమాంజలు అర్పించడం జరిగింది. సార్, అంటే సింగిల్ క్వశ్చన్, ఇది వద్దులేమ్మా, ఇది చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైసీపీ ఉమ్మడి రాజధాని మీద ప్రకటన చేస్తూ ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే బాగుంటుంది, ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ లేదు, విశాఖ. పాతపట్నం మండలం సోద గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం మండలంలోని సోద గ్రామం నందు 200 లక్షల రూపాయలు స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ నిధులతో చేపట్టనున్న కిమిడి రుగడ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు రోడ్ల అభివృద్ధికి 1000 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలియజేశారు. అలాగే మళ్లీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈ సాగర్, ఏఈ గోపాలరావు, కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జి అప్పన్న, మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య, పాస్టర్, మండల జేఏసీ కన్వీనర్ వై సూర్యం, వైస్ ఎంపీపీ గంగా శోభారాణి, సర్పంచ్లు గేదెల వెంకటలక్ష్మి,
ఆనందరావు, కిరణ్, సర్పంచ్ ప్రతినిధులు బొనుగిరి, ఇప్పిలి ధనుంజయరావు, తులుగు ప్రవీణ్, పి మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు జి సూర్యం, కర్రి లక్ష్మీనారాయణ, అప్టో మురళి మరియు అత్యధిక సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనసారా ధన్యవాదాలు. మన ఢిల్లీ గారికి, మన గోపాలరావు గారికి, ఏ గారికి, అలానే కాంట్రాక్టర్ గారికి, గౌరవ పెద్దలు మా సూర్యం గారికి, ధనంజయ గారికి, మా లక్ష్మమ్మ గారికి, మా శోభమ్మ గారికి, ప్రదీప్ గారికి, సూర్యం గారికి, తాతయ్య మహేష్ గారికి, మన సంజయ్ గారికి, అలానే మోహన్ గారికి, అప్పన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ నాయకులకు, గిరి గారికి, గౌరవ పెద్దలకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, మరి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా పేరు పైన మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి చక్కగా జగనన్న ప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు, రెండు కళ్ళు. మరి అలానే రహదారులు ఇంత మారుమూల ఈ గ్రామాల్లో కూడా చాలా చక్కగా మంచి రోడ్లు కావాలి, ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకూడదు, చక్కగా ఉండాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి ఈ చక్కనైనటువంటి మరి గత 3-4 రోజులుగా చూసుకుంటే సుమారుగా 8 కోట్ల వరకు కూడా రహదారులకు మన నియోజకవర్గంలో మరి ఫౌండేషన్ స్టోన్స్ మరి వేసుకున్నాం. మరి జగనానికి మనసారా ధన్యవాదాలు. అలాగే కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో భోజన విరామ సమయంలో భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు పాల్గొని నిరసన ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీజేఏసీ చైర్మన్ గుద్దటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన ఎస్ఎల్, జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ, డిఏ బకాయిలు అన్ని వెంటనే విడుదల చేయాలని మరియు 12 పీఆర్సీ 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ సంఘం అధ్యక్షుడు పాము శ్రీనివాస్, జడ్పీ సంఘం అధ్యక్షుడు ఆర్వి రమేష్, టీచర్ సంఘాల నాయకులు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మోర్తా శ్రీనివాస్, బి మహేష్, యూటీఎఫ్ నుండి కె నగేష్, గోవిందరాజులు, తానిషా, గిరిధర్, జిల్లా ఏపీఎన్జీఓ సంఘం ప్రతినిధులు, సహాధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రారావు, కేవీఎన్వి ప్రసాద్, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సత్యరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి వస్తారు. ఆ రోజు ధర్నా పూర్తి సక్సెస్ చేసుకుని అందులోనే భాగంగా మనం ర్యాలీ చేసుకుంటూ ఆ రోజు ఆ కార్యక్రమం ముగుస్తుందని, ఆ తర్వాత కూడా ప్రభుత్వం దిగివచ్చి మన యొక్క సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయకపోయినట్లయితే మరి చెలో విజయవాడ కార్యక్రమం కూడా 27వ తారీఖున మనం చేసుకోవడానికి ఎక్కడా కూడా ఆలోచించే ప్రసక్తి లేదు. అది కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర సంఘం ఏదైతే నియమ నిబంధనలు ఇస్తారో ఆ ప్రకారంగా మనం చెలో విజయవాడ కూడా జయప్రదం చేయాలని మేము అందరం కోరుకుంటూ మరి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా సెక్రటరీ గారు పేపకాయల వెంకటకృష్ణ గారిని కోరుతా ఉన్నాం. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్ అన్నారు. మైలవరం నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్తో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి నిర్వహించారు. మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరినీ కలుపుకుని వారి అవసరతను తెలుసుకుని పరిష్కరించిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల సమస్యల కోసం నేల మీద పడుకున్న వ్యక్తి అని, ఎన్నో కేసులు తనపై పెట్టినా ఎదుర్కొన్నాడే గాని ప్రజలను విడిచిపెట్టలేదని, చంద్రబాబు అరెస్టులు కూడా A2గా నమోదయ్యారని, అందుకే ప్రజలందరూ మన్ననలు పొందిన వ్యక్తి దేవినేని అని అన్నారు. చేసినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఈసారి మైలవరం టికెట్ దక్కదు అంటున్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. చెప్పండి ప్రకాష్ గారు, ఇంతకీ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి సీటు ఉందా లేదా? లేదని ఎవరైనా చెప్పారండి? మీడియాల్లో, సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అవి 100% అసత్యాలు. ఇంతకీ మీరు చెప్పాలనుకున్నది ఏంటి? దేవినేని ఉమామహేశ్వరరావు గారు అన్న వ్యక్తి మైలవరం నియోజకవర్గంలో
ఎడతెరగని సేవను అందించాడు. ప్రజల మధ్యలో ఉన్నాడు. 360 రోజులు కష్టపడ్డాడు. ఏదైతే అక్రమం జరుగుతుందో అడ్డుకున్నాడు. ప్రాణాల సైతం వదిలేస్తాను కూడా మారుమూల గటమడుగు ప్రాంతంలో చంపుదామని 100 మంది రౌడీలు పంపించినా భయపడకుండా నిలబడి ప్రజలకు న్యాయం చేయాలనుకున్న మనిషి. అయినా సరే ST/SC కేసు పెట్టి నేల మీద పండుకోబెట్టినా సరే ప్రజల కోసం ఊపైనా వదిలేస్తానన్న వ్యక్తి ఎవరైనా ఉండరు దేవినేని ఉమామహేశ్వరరావు గారు. చంద్రబాబు గారు 18 గంటలు కష్టపడితే మన ఉమా గారు 16 గంటలు కష్టపడ్డారు. మొన్న గొల్లపూడిలో ఆఫీసు విషయంలో కూడా బ్లడ్ ఇచ్చే విధానంలో నేల మీద పడుకుని ప్రజల కోసం బ్లడ్ ఇచ్చిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఇప్పుడు కూడా చెప్తున్నారండి, నేనే పార్టీ మారను, ఎక్కడికి వెళ్ళను, నేను నా చావు నిమిత్తం కూడా తెలుగుదేశం జెండా కప్పుకొని వస్తాను, కానీ తెలుగుదేశం పార్టీని భుజం మీద వేసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. మీరు చూడండి, మొన్న కేసు పెట్టినా సరే చంద్రబాబు గారు ఏమన్నైతే దేవినేని ఉమామహేశ్వరరావు గారు రేటు పోలవరంలో చూసుకొని ప్రతి సోమవారం పోలవరం వెళ్ళాడు. అది గ్రాఫిక్స్ అన్నా సరే బస్సుల్లో ప్రజలను చూపించాడు. పోలవరాన్ని పరిగెత్తిచ్చాడు, పతిసీమలను పరిగెత్తిచ్చాడు. అంత గొప్పతనం ఉన్న నాయకుడు టికెట్ రాదంటే ఎవరైనా నమ్ముతారండి? ఇదా విన్నారు కదా, మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద వచ్చేవి కథనాలు తప్ప వాస్తవాలు కాదని, 100% మైలవరం అభ్యర్థిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉంటారని, విజయం సాధిస్తారని, మంత్రి పదవి చేపడతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం ప్రకారం ఉన్న విశాఖ డైరీని కంపెనీల ద్వారా మార్చి కోట్లాది రూపాయలను ఆడారి ఆనంద్ మార్చారని టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ అన్నారు. రైతులకు చెందిన కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, బ్లాక్ మనీ అంతా మళ్లీ ప్రజలకు ఖర్చు పెట్టి రాజకీయాల్లో లాభపడ్డారని అన్నారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని ఈ రోజు ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు కూడా కార్పొరేట్ సెక్టార్ ఎలా ఉంటుందో ఆ రకంగా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా రైతే రాజు, అలాగే రైతు కూడా ఒక కార్పొరేట్ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక చక్కని ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీస్కి కావాల్సినటువంటి కొన్ని ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ చేసి ఒక చక్కని ఏర్పాటు చేశారండి. ఇలాంటి ప్రజలందరూ కూడా, అంటే రైతులైతే రైతులు, పాడి రైతులైతే పాడి రైతులు, అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే రకంగా ఏదైతే ఒకటి ప్రోగ్రాం చేయబడిందో ఆ చట్టంలో నుంచి, ఆ పరిధిలో నుంచి డబ్బు చేసుకున్న తర్వాత ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళకి లెక్కలు తెలియకుండా చేసి ప్రజలు ఉంటే రేపు పొద్దున్న ప్రశ్నిస్తారు, వాళ్ళలో ఒకడైనా నాయకులు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళనందరినీ తప్పించి చట్టం ప్రకారం ఈ డబ్బుని ఎలా నల్లధనం చేసుకోవచ్చు అనేటువంటిది చక్కగా ఈ రోజు కార్పొరేట్ స్టైల్లోకి, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో రిజిస్టర్డ్ కంపెనీస్ తయారు చేసుకొని ఈ రోజు ఏవైతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే నాట్ టు ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఉన్నాయో, ఈ సెక్టార్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా కంపెనీల కింద మార్చుకొని వాటి ద్వారా కోట్లాది రూపాయలు ఎవరైతే రైతులవి, ప్రజలవి, పేద ప్రజలవి ఉన్నాయో వాటిని అంతటినీ కూడా చక్కగా మనీ లాండరింగ్ చేసుకున్నారండి. ఈ వాష్ చేసినటువంటి బ్లాక్ మనీ అంతా కూడా ఈరోజు ప్రజల మీదకి తిరిగి ఖర్చు పెట్టి, ఏ ప్రభుత్వం అయితే, ఏ తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళకి అన్నం పెట్టిందో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే ప్రతి రైతు బాగుపడాలని ప్రయత్నం చేసిందో అలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజలని, రైతుల్ని, పాడి రైతుల్ని అందరినీ మోసం చేయడమే కాకుండా ఈరోజు కంపెనీల ద్వారా ఈ నల్లధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ డబ్బుని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేవండి. ఈ రోజు వరకు గెలిచిన వాళ్ళు పార్టీలు మారిపోవడం, పార్టీల్లో మారిపోయిన వాళ్ళు పదవులు తెచ్చుకోవడం చూసామండి. ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి. ఇది ఎలా తయారైందంటే, ముందే నేను ఈ పార్టీలోనే ఉన్నాను, మీరు గెలిపించి ఆ ప్రభుత్వం గెలిచిపోతే ఆ ప్రభుత్వంలో గెలిపోయి మీకు సాయం, అంటే నేను ఎమ్మెల్యే అయిపోతే ఇందులోని, అవ్వకపోయినా అందులోని అనేటువంటిది ముందే బేరసారాలు ఆడుకొని పార్టీలోకి రాకుండానే పార్టీ గురించి మాట్లాడేటువంటిది పూర్తిగా అది ఎంత అంటే దాన్ని మరి ఇక్కడ వేరే భాషలో ఏవో తెలుగులో చెప్పలేం, కానీ అది వైసీపీ వాళ్ళకి చెల్లుతుంది అలాంటి భాష ప్రయోగించడం, మాకు చేత కాదు. అందువల్ల ఇది చాలా తప్పుడు విధానం. దీని మీద ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో దీనిని ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తెలియజేయడానికి ఇది ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా ఏవైతే కంపెనీల కింద మారిపోయాయో
ఈ కంపెనీలలో డబ్బులు ఎలా రొటేట్ అవుతున్నాయో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫామ్ 66 దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్, స్టేట్మెంట్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా అధికారికంగా తీసుకొని ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండేలాగా చట్టం ద్వారా మేము పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. వీటీపీఎస్ బూడిద కాలుష్యం వల్ల ప్రజలు ఎంతో అనారోగ్యం పాలవుతున్నారని, తక్షణమే కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజా ఉద్యమం ద్వారా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సర్కిల్ సమీపాన ఉన్న ముత్తవరపు వెంకటేశ్వరరావు ఫంక్షన్ హాల్ నందు భారీ ఎత్తున జరుగుతున్న సభకు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, పెద్దలు, వక్తలు నినాదాలతో ముంచెత్తారు. అంటే తుమ్మలపాలెం కానీ, గుంటుపల్లి కానీ, కొండపల్లి కానీ ఎవరైనా కూడా వాకింగ్ ట్రాక్ గా ఉపయోగించుకోవచ్చు. దేనికండి? వాకింగ్ ట్రాక్ మనం చెట్లు, మొక్కలు అన్ని పెడితే మన భద్రాచలం ముందు కరకట్ట ఎట్లా ఉందో, మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎట్లా వాకింగ్ చేసుకుంటున్నారో, ఇది మనకు అవసరమా కాదా? వాకింగ్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? దానికి ఏమైనా ఖర్చు ఉందా? సిఎస్ఆర్ నిధుల్లో కరకట్ట అటు పక్కన ఇటు పక్కన చక్కగా చెట్లు పెడితే ఇక్కడ ప్రజలకి ఆ కృష్ణానది నీరు, ఆ యొక్క దాని ఏటి గాలి ప్లస్ ఈ మొక్కల గాలి మనందరి ఆరోగ్యాలకు ఉపయోగపడతా లేదన్న విషయాన్ని ఎవరైతే ఇక్కడ యువత ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఈ పాయింట్ ని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రాంత వాసిగా మేము ఈ పాయింట్ ని చెప్తున్నాం కాబట్టి దీన్ని మన ఎజెండాలో రాబోయే రోజుల్లో పెట్టుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాము మా భారతీయ జనతా పార్టీ తరఫున. మైలవరం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ అయిన చుట్టుకుదురు శ్రీనివాసరావుతో మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ అయ్యారు. మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో ఓట్లు అవకతవకలు జరిగాయని, వాటిని ప్రక్షాళన చేయడమే మా ధ్యేయంగా భావించి వెరిఫికేషన్ చేస్తున్నామని, 2019లో మైలవరం నియోజకవర్గంలో 2,85,000 ఓట్లు ఉండగా 2024లో 2,76,409 ఓట్లు ఉన్నాయని, చనిపోయిన వారు గానీ, డూప్లికేట్ ఓట్లు గానీ, పర్మనెంట్ మైగ్రేషన్ గానీ, ఎపిక్ నెంబర్ మార్చి ఫోటో మార్పింగ్ చేసిన దొంగ ఓట్లను తొలగించగా సుమారుగా 12,000 ఓట్లు తగ్గాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి టీడీపీ తరఫున పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేశారు చుట్టుకు శ్రీనివాసరావు గారు. మరి మైలవరం నియోజకవర్గంలో 2019లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, 2024లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, దాంట్లో మార్పులు చేర్పులు ఏమున్నాయి అనేది పూర్తి వివరణ వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. 2019లో 2,80,000 ఓట్లు ఉన్నాయి. కానీ తదనంతరం ఇప్పుడు 2,76,409 ఓట్లకు అనేది ఇప్పటి వరకు ఉండటం జరిగింది. రేపు ఎలక్షన్ టయానికి ఇంకో 4,000 పెరిగినా 2,80,000తో క్లోజ్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే గతంలో పోలిస్తే ఇప్పటికీ దాదాపుగా ఇప్పుడు నిన్న ముసాయిదా 22వ తారీఖు రిలీజ్ అయిన దానికి దాదాపు 12,000 ఓట్లు తగ్గినాయి. కానీ అవి కూడా ఏంటంటే ఎందుకు తగ్గినాయి అంటే గతంలో 2019లో తుది జాబితా 5వ తారీఖు జనవరి 5న రిలీజ్ అయినప్పుడు తర్వాత ఎలక్షన్ జరిగే లోపు నామినేషన్ వేసే నోటిఫికేషన్ వచ్చే లోపు దాదాపుగా ఓట్లు అనేది విపరీతంగా దొంగ ఓట్లు అనేది పెట్టడం జరిగింది. కానీ తర్వాత అవన్నీ కూడా మేము అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ ఎట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళు మేనేజ్ చేసుకుంటా దాన్ని దొంగ ఓట్లు అనేది వేయించుకోవడం జరిగింది. కానీ తదనంతరం ఎలక్షన్ ప్రక్రియ తర్వాత మేము మొత్తం కనుగొనగా ప్రతి ఒక్క ఓటర్ లిస్టులో ప్రతి ఒక్క బూత్లో కూడా ఏంటంటే దాదాపుగా ప్రతి బూత్లో కూడా దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లని మొత్తం అట్లాగే ఉంచారు. దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు, అంటే ఒకటి ఉండాల్సిన ఓటు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఓట్లు కలిగి ఉంటాం. అలాగే పర్మనెంట్ మైగ్రేటెడ్ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం ముందు వెళ్ళిపోయినా కానీ ఇంకా వాళ్ళని కొనసాగించడం, ఇలాంటి అన్నింటిని అట్లా ఏర్పాటు చేసి ఎక్కడో వేరే చోట ఉండే వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ ఓట్లు క్రియేట్ చేసి, అలాగే తప్పుడు ఎపిక్ నెంబర్తో ఈ రకంగా అన్నీ కూడా దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఫోటోలు మార్చి ఆ రకంగా గెలుపొందడం జరిగింది. ఆ అన్నింటిని కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి 2.5-3 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ప్రక్షాళన చేసాం. ఈ రోజున అలా ప్రక్షాళన చేయబట్టే మొన్న ముసాయిదాకు ముందు అంటే 2023 ముసాయిదాకు ముందు దాదాపుగా 45,000 ఓట్లు తగ్గించాం. తదనంతరం ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకో 10,000 ఓట్లు కూడా తగ్గించాం. దాదాపు 2,55,000 ఓట్ల వరకు మొత్తం ఓవరాల్గా 55,000 ఓట్ల వరకు కూడా తగ్గించాం. దాని రకంగా ప్రక్షాళన చేస్తే ఇంకా కొన్ని ఉండే ఓట్లు అవి కూడా ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో ఓట్ల కంటే ఈ కోఆర్డినేటర్గా నేను చేసిన పనిలో
ప్రతి ఓటుని ప్రక్షాళన చేశామని, తద్వారా 12,000 ఓట్లు తగ్గాయని చెప్పేసి అంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని తెలిపిన ఏపీ సీఎం. నా సైన్యం 2,60,000 మంది వాలంటీర్లే అన్న వైఎస్ జగన్. అంగరంగ వైభవంగా ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు విశాఖ సాగర తీరంలో ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ శ్రేణులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.